నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ దిక్సూచి. నీట్ రిజల్ట్ మీద కన్ఫ్యూజన్ తీర్పైంది. రివైజ్డ్ ర్యాంకులు తెలిసిపోయాయి. కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నప్పటికి కూడా మనకొచ్చే మార్కులు ర్యాంకులతో ఫ్రీ సీటు వస్తున్నది లేనిది మనకు అర్థమవుతుంది. గవర్నమెంట్ కాలేజ్లో కానీ ప్రైవేట్ కాలేజ్లో కానీ ఫ్రీ సీట్ లేదా ఏ కేటగిరీ సీటు వస్తుందా? సరే, లేదా లక్షల్లో డబ్బులు పోసి బి క్యాట్లో కోట్లు వెచ్చించి సి క్యాట్లో ఎంబీబీఎస్ డొనేషన్ సీటు సంపాదించడం చదవడం కంటే, లాంగ్ టర్మ్ అంటూ మరో ఏడాది సమయం వెచ్చించడం కంటే మనకొచ్చిన క్వాలిఫై మార్కులతోనే ఫారెన్ లో ఎంబీబీఎస్ చదివే అవకాశం ఉంది. నిజమే, వందలాది మంది తెలుగు విద్యార్థులు గత 2 దశాబ్దాలుగా ఫారెన్ లో ఎంబీబీఎస్ ను ఎంపిక చేసుకుని తమ డాక్టర్ కలలను సాకారం చేసుకుంటున్నారు. ఆ విధంగా గత 20 ఏళ్లుగా అత్యధికంగా తెలుగు విద్యార్థులు ఎంపిక చేసుకుంటున్న యూనివర్సిటీ ఇంటర్నేషనల్ హయ్యర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్. కిర్గిస్తాన్ లో ఈ యూనివర్సిటీ ఇండియన్ ఫ్యాకల్టీతో క్లాస్ రూమ్ టీచింగ్, ఎన్ఎంసీ స్క్రీనింగ్ టెక్స్ట్ ఎగ్జాములు మంచి ఫలితాలు సాధిస్తూ కామన్వెల్త్ ఇండిపెండెంట్ స్టేట్స్ లోనే టాప్ యూనివర్సిటీ గణితికెక్కింది. ఇక మరిన్ని వివరాలు తెలియజేయడానికి యూనివర్సిటీలో మెడిసిన్ పూర్తి చేసిన డాక్టర్ హీనా, ఇదే కాలేజీలో మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న కావ్యశ్రీ మరియు వారితో పాటు ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో నాగేశ్వరరావు గారు అండ్ హలో హీనా అండ్ కావ్య. సో నమస్తే అండి. సో ముందుగా నాగేశ్వరరావు గారు, ఇండియాలో గనక ఫ్రీ సీట్ రాకపోతే ఏం చేస్తారు? చాలా మంది డాక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఫారిన్ నే బెస్ట్ ఆప్షన్ గా ఎంచుకుంటారు. సో ఈ నేపథ్యంలో అక్కడ అసలు యూనివర్సిటీని ఎలా ఎంచుకోవాలి, ఎలా వ్యాలిడిటీని ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఏం చెప్తారు? రైట్ అమ్మా, ఇది అబ్రాడ్ వెళ్ళడం అనేది 22 సంవత్సరాల కిందనే స్టార్ట్ అయిందండి. 2002లో స్క్రీనింగ్ టెస్ట్ రూల్స్ మన ఇండియన్ గవర్నమెంట్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని అధీకృతంగా చేసి అబ్రాడ్ వెళ్ళడానికి డోర్స్ ఓపెన్ చేసినప్పుడు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క వెబ్సైట్లో డైరెక్ట్గా కంట్రీ వైజ్గా కాలేజెస్ లిస్టు పెట్టేవారు. అంటే వరల్డ్ డిక్షనరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్లో ఉన్న కాలేజెస్ అన్నీ కూడా ఆ లిస్టులో పొందుపరిచేవారు. అలా చూసుకునే అవకాశం ఉండేది. బట్ కొత్తగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రీప్లేస్ అయిందండి, నేషనల్ మెడికల్ కమిషన్గా రీప్లేస్ అయింది. సో ఈ నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎన్ఎంసీ వచ్చిన తర్వాత ఆ వెసులుబాటు తీసేశారు. తీసేసి ఇప్పుడు స్టూడెంట్ తను చెక్ చేసుకోవాల్సిన బాధ్యతను కొన్ని క్లిక్ పాయింట్స్ ఇచ్చారు. ఆ క్లిక్ పాయింట్స్ ఏంటంటే, ఇక్కడ స్టూడెంట్ ఏ కాలేజీకి వెళ్తున్నాడో, ఏ కంట్రీకి వెళ్తున్నాడో, అక్కడ మనము ఆ కంట్రీలో మన ఇండియన్ ఎంబసీ ఉంటుంది. ఆ ఇండియన్ ఎంబసీ గుర్తించే ఉండాలి. ఓన్లీ వరల్డ్ డిక్షనరీ మెడికల్ స్కూల్స్లో ఉంటే సరిపోదు, అక్కడ ఉన్న మన ఇండియన్ ఎంబసీ గుర్తించి ఉండాలి. అక్కడ ఆ కంట్రీ తోటి గవర్నమెంట్ తోటి రిజిస్టర్ అయి ఉండాలి. సో ఇవి ఖచ్చితంగా తెలుసుకోవడం అనేది చాలా రిస్కీగా ఉంటుంది చాలామందికి. సో దేనికి నేను ఇచ్చే సూచన సలహా ఏంటంటే, మీరు కన్సల్టెన్సీని ఎన్నుకునేటప్పుడు ఖచ్చితంగా ఒక సీనియర్ మోస్ట్ కన్సల్టెన్సీని, లేదు కనీసం కోర్సు పీరియడ్ 5.5 years 6 years అవన్నీ కంప్లీట్ చేసుకుని ఇక్కడికి వచ్చి ఎఫ్ఎంజీ ఎగ్జామ్ని కంప్లీట్ చేసిన బ్యాచెస్ ఉన్న వాళ్ళను మీరు సెలెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా మనకు అక్కడ రుజువులు ఉన్నాయి. ఎఫ్ఎంజీ ఎగ్జామ్ పార్టిసిపేట్ చేశారంటే మనం వ్యాలిడిటీ ఉన్న కాలేజీకి, వ్యాలిడిటీ ఉన్న యూనివర్సిటీకి వెళ్ళినట్టుగానే మనకు సంకేతాలు ఉంటాయి. సో అలా మనము ఖచ్చితంగా ఓన్లీ చాలా మటుకు ఏం చేస్తామంటే, ఇప్పుడు కమింగ్ జనరేషన్ అంతా కూడా యూట్యూబ్లోను, తర్వాత ఫేస్బుక్లోను, ఇన్స్టాగ్రామ్లోను రీల్స్ అటువంటి వాటిని చూసి మిస్గైడ్ అవుతున్నారు. సో అలా మిస్గైడ్ కావద్దనేది నా సూచన. ఖచ్చితంగా మీరు మంచి కన్సల్టెంట్ ఎన్నుకుంటే ఆ యూనివర్సిటీలో చదువుతున్న పూర్వ విద్యార్థులను, డాక్టర్స్ను, వాళ్ళు ఎఫ్ఎంజీ కంప్లీట్ చేసిన వాళ్ళను, పీజీ చేస్తున్న వాళ్ళను, మీ లొకాలిటీ దగ్గర వాళ్ళను వాళ్ళు ఇచ్చే ఒక రెఫరెన్స్గా తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి చెక్ చేసుకొని వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ను షేర్ చేసుకున్న తర్వాత మీరు జాయిన్ అవుతే మంచిదని నా సూచన అమ్మ. రైట్, మీరు చెప్పినట్లు ఎప్పటి నుంచో ఫారెన్ లో చాలా మంది ఎంబీబీఎస్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇండియన్ గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తుంది. సో మరి ఇక్కడ క్వాలిఫై ఎగ్జామ్ పాస్ కావాలి కదా, మరి ఫారిన్ లో మన సబ్జెక్ట్స్ ఉంటాయంటారా? ఖచ్చితంగా 2021 November 18th రోజు కొత్తగా ఎన్ఎంసీ వాళ్ళు తీసుకొచ్చిన గైడ్ లైన్స్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తుంది. ఇంతకు ముందు 2002 నుంచి 2021 వరకు ఏ కంట్రీకి వెళ్తున్నా ఆ కంట్రీలో డ్యూరేషన్ ఎంత, ఆ కంట్రీలో సిలబస్ ఏంటి, ఆ కంట్రీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, వీటి మీద ఒక నియంత్రణ అనేది ఉండేది కాదు. ఏ కంట్రీకి వెళ్తున్నారో WDMSలో, వరల్డ్ డిక్షనరీ మెడికల్ స్కూల్స్లో వెళ్తున్నారు, చదువుకుంటున్నారు, వస్తున్నారు. అది చాలా క్వాలిటీ ఎక్కువ అనేది మనకు దృష్టాంతం ఎప్పుడవుతుందంటే, వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయి వచ్చిన తర్వాత ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ టెస్ట్ అంటే స్క్రీనింగ్ టెస్ట్లో పాస్ అయిన ఉత్తీర్ణత శాతంను బట్టి మనం ఏమనుకుంటున్నామంటే, ఫారెన్కి వెళ్తే
క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉందో లేదో, వచ్చిన వాళ్ళు సక్సెస్ అనేది చాలా తక్కువగా ఉంది కదా అనేసి అపోహలు ఉన్నాయి. బట్ ఎక్కడైతే మనము క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉందో అక్కడ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మా IHSM తీసుకోండి, గత 21 years నుంచి కూడా 15-16 బ్యాచెస్ వచ్చేసాయి. ప్రతి బ్యాచ్ వచ్చిన వెంటనే 70 to 75% ఫస్ట్ అటెంప్ట్లో కంప్లీట్ చేస్తున్నారు. సో ఇలా ఎందుకున్నాయంటే మేము 2017లోనే ఈ NMC కొత్త గైడ్లైన్స్ మేము ఇంప్లిమెంట్ చేశాం. అందుకు తగ్గట్టుగా అకాడమిక్స్లో కూడా కొత్త వరవడం తీసుకొచ్చాం. డాక్టర్ భానుప్రకాష్ గారు అనేసి ఒక ఎక్స్పర్ట్, ఈయన మనకు లైసెన్స్ ఎగ్జామ్స్ ఏవైతున్నా FMGE కానివ్వండి, USMLE కానివ్వండి, లేదు ప్లాబ్ కానివ్వండి, ఇటువంటి వాటన్నిటికీ శిక్షణలో నిష్ణాతుడైన. సో ఇటువంటి ఆయన అకాడమిక్స్ డీన్గా తీసుకొచ్చి ఆయన తరఫున మనం తీసుకొచ్చిన రిఫార్మ్స్ అయితే ఉన్నావో సిలబస్ను కంప్లీట్గా అక్కడ క్యాల్కులేట్ చేసి మన ఇండియన్ సిలబస్ను పెట్టడము, ఫ్యాకల్టీని కూడా ఇండియా నుంచి తీసుకురావడము, కంప్లీట్గా మన గాంధీ మెడికల్ కాలేజ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఉన్న విధంగా 19 సబ్జెక్ట్స్ను మనము సిలబస్లో ఇంక్లూడ్ చేయడము, వీటన్నిటితో పాటు ఇండియాలో ఉన్న ప్రాక్టికల్స్ ప్రకారంగా వేదాంత హాస్పిటల్ సొంత హాస్పిటల్ కట్టించడము, ఇండియన్ డాక్టర్స్ని అక్కడ ఉంచడము, ఇవన్నిటితోటి మనకు 100% NMC గైడ్లైన్స్ ఫాలో అవుతున్న యూనివర్సిటీ IHSM అని మనం రుజువు చేస్తున్నామమ్మా. రైట్. డాక్టర్ హీనా, మీరు ఇండియాలో ఇప్పుడు క్వాలిఫైడ్ డాక్టర్గా ఉన్నారు. మీరు అసలు కిర్గిస్తాన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో మీరు చదువుకున్నారు. అసలు మీ జర్నీ ఎలా సాగింది, స్టడీ గురించి ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు వాళ్ళ వల్లనే నేను ఈరోజు మీ ముందు యాజ్ అ క్వాలిఫైడ్ డాక్టర్గా ఉన్నాను. సో నాకు చిన్నప్పటి నుంచే డ్రీమ్ డాక్టర్ అవ్వడం అనేది. మంచిగా ప్రిపేర్ కూడా అయ్యి నేను క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ క్లియర్ చేసినప్పటికీ కూడా, మంచి ర్యాంక్ వచ్చినప్పటికీ కూడా నాకు ఇండియాలో సీట్ దొరకలేదు. అలాంటి టైంలోనే నాకు ISM ఫోకల్ పాయింట్ మా కన్సల్టెన్సీ గురించి తెలిసిన నెక్స్ట్ డేనే మా మమ్మీ మా డాడీ వెళ్ళి సార్ని కలిశారు. సో వాళ్ళకి డౌట్ఫుల్ ఉండే పంపించలేమా అనేది. ఎందుకంటే యాజ్ ఏ గర్ల్ ఫాదర్గా కొంచెం భయాలు ఉంటాయి, ఎట్లా ఉంటుంది అక్కడ స్టడీస్, హాస్టల్స్ అండ్ ఆల్ అన్నీ. సో కానీ సార్ని కలిసిన తర్వాత వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది, వాళ్ళకి ఒక నమ్మకం వచ్చింది, ఎస్ మేము మా కూతుర్ని పంపించగలుగుతాము అని. సో అట్లా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు పేరెంట్స్తో చెప్పలేనివి కూడా కొన్ని అక్కడ మాకు వార్డెన్స్తో చెప్పగలుగుతాము. ఇంకా అట్లా చాలా బాగా చూసుకున్నారు. అక్కడ కొన్ని రీజన్స్ వల్ల వార్డెన్ వాళ్ళు మన లేకపోతే అక్కడ ఎనీ టైం మా సార్ వాళ్ళు, కన్సల్టెన్సీ సార్ వాళ్ళు, నాగేశ్వరరావు సార్ కానీ రామారావు సార్ కానీ మాకు కాంటాక్ట్లో ఉంటారు. సో ఎలాంటి ప్రాబ్లం మాత్రం అక్కడ రానివ్వలేదు. స్టడీస్ కూడా చాలా బాగా జరుగుతుంది. రైట్. అసలు మీరు 6 years బ్యాకే వెళ్ళి ఆ యూనివర్సిటీలో కోర్స్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ తిరిగి ఇండియాకి వచ్చారు. అండ్ అదేవిధంగా MCA స్క్రీనింగ్ ఎగ్జామ్ కూడా పాస్ అయ్యారు. గుడ్, ఇదంతా బాగుంది. సో మీ మాదిరిగానే చాలా మంది ఆడపిల్లలు వెళ్ళాలంటే ఆలోచిస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏం భయపడాల్సిన అవసరం లేదు. మెయిన్ థింగ్ ఏంటంటే బెస్ట్ కాలేజ్ మా కాలేజ్ అని చెప్పడానికి రీజన్ ఏంటంటే వేరే యూనివర్సిటీస్తో కంపేర్ చేస్తే FMG పాసింగ్ పర్సెంటేజ్ అనేది ISMది చాలా హైయెస్ట్ ఉంది, నేబరింగ్ కంట్రీస్తో పోలిస్తే కూడా. అండ్ అక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ నుంచే చదువుకుంటూ రావాలి. అక్కడ క్లాసెస్ అరేంజ్మెంట్స్ కానీ ఎకడమిక్స్ కానీ చాలా బాగా చేంజెస్ వచ్చాయి లాస్ట్ 6 years నుంచి. సో దానికి మెయిన్ రీజన్ అయితే డాక్టర్ భాను ప్రకాష్ సార్ అని మా ప్రొఫెసర్. ఆయన మేము ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు లైక్ ఇక్కడ FMG ఎగ్జామ్ ఎట్లయితే జరుగుతుందో దాని బేసిస్గా అక్కడ మాకు ఫస్ట్ ఇయర్ నుంచి ఎగ్జామ్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. అండ్ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి మా యూనివర్సిటీ క్లాసెస్ని లైక్ హాఫ్ క్లాసెస్ పెట్టి హాఫ్ క్లాసెస్ మాకు మొత్తం MCI క్లాసెసే చెప్పించారు. సో అదొక మెయిన్ రీజన్ నేను ఫస్ట్ అటెంప్ట్లో మంచి మార్క్స్ క్లియర్ చేయడానికి. రైట్. కిర్గిస్తాన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో అమ్మాయిలకి ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి? ఎందుకంటే మెయిన్గా అమ్మాయిల్ని వేరే ఫారెన్కి ఎక్కడైనా పంపించాలంటే తల్లిదండ్రులు చాలా ఆలోచిస్తారు. సో అసలు అక్కడ ఎట్లా ఉంటారో ఏంటో అని. మెయిన్గా అమ్మాయిలకి ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? మీరు ఆల్రెడీ చదివి వచ్చారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. సో మా పేరెంట్స్ కూడా నార్మల్గా చాలా భయపడ్డారు ఫారెన్లో ఎట్లా పంపించాలి. ఎందుకంటే నేను కూడా చిన్నప్పటి నుంచి ఎప్పుడూ హాస్టల్కి కూడా వెళ్ళలేదు. అలాంటిది ఒకేసారి అబ్రాడ్లో హాస్టల్స్ అదంతా భయపడ్డారు మా పేరెంట్స్ కూడా. కానీ అప్పుడే ఇంకా ISM ఫోకల్ పాయింట్లో నాగేశ్వరరావు సార్ని కలిసి బాగా సార్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి అనేది. ఎంత హాస్టల్స్ కూడా చాలా మంచిగా ఉంటాయి, సౌత్ ఇండియన్ హాస్టల్సే. ఫుడ్లో కూడా ఎలాంటి అడాప్టేషన్స్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అక్కడ ఫుడ్ ఫెసిలిటీస్ కూడా మొత్తం అక్కడ సౌత్ ఇండియన్ ఫుడే ఉంటుంది. ఇంకా స్టడీస్ మ్యాటర్లో అయితే అక్కడ ప్రొఫెసర్ చాలా బాగా చూసుకుంటారు. సో గర్ల్స్కి ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మనకి మన ప్రాబ్లం ఉంటే మనం డైరెక్ట్ వార్డెన్ అయినా లేదంటే సార్ వాళ్ళు కూడా ఎప్పుడు మనతో పాటు కాంటాక్ట్లోనే ఉంటారు. వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళకి మనం డైరెక్ట్గా చెప్పొచ్చు. అదేవిధంగా ఇంటర్నేషనల్ హయ్యర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో ప్రాక్టికల్స్ ఎలా ఉంటాయి? మన మెడికల్ కాలేజీలతో
ఆ పోలిక ఏ విధంగా ఉంటుంది, ఆ కంపారిజన్? అక్కడ మనకి 2 types ఆఫ్ క్లాసెస్ ఉంటుంది. ఫస్ట్ ఒకటి లెక్చర్ క్లాస్ అనేది లైక్ దాంట్లో గ్రూప్స్లో వెళ్తారు. ప్రాక్టికల్ క్లాస్ వచ్చేసరికి ఓన్లీ సింగిల్ గ్రూప్స్లో తీసుకుంటారు. సో ఏమవుతుందంటే సింగిల్ గ్రూప్స్లో ప్రతి ఒక్క స్టూడెంట్ మీద బాగా కాన్సన్ట్రేట్ పెట్టి అక్కడ మా క్లాసెస్ అనేది జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ కొత్తగా మాకు అంటే మేము స్టార్టింగ్లో ఉన్నప్పుడు అక్కడ కొత్తగా హాస్పిటల్ కూడా కట్టారు. సో మాకు ఏ ప్రాక్టికల్స్ అయినా కానీ లైక్ క్యాంపస్లోనే అయ్యేవి. రైట్. కావ్య, మీరు చెప్పండి, ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యి సెకండ్ ఇయర్కి వచ్చారు కదా, సో మీ జర్నీ గురించి చెప్పండి. అదేవిధంగా మన తెలుగు అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు? మన తెలుగు స్టేట్స్ నుంచి ఒక 50 నుండి 62 మెంబర్స్ ఉంటారు. రైట్. రైట్, మీరు చెప్పండి, డాక్టర్ కావాలన్నా మీ గోల్ రీచ్ అవ్వడానికి క్యాంపస్లో ఎటువంటి సహకారం ఉంది అకాడమిక్గా? మాకు స్టార్టింగ్ నుంచి ఎఫ్ఎంజీ క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి ఫ్రమ్ వెరీ ఫస్ట్ ఇయర్. దే ఆర్ కండక్టింగ్ విత్ ఇండియన్ ఫ్యాకల్టీ. ఓకే. దే విల్ బి క్లియరింగ్ ఎవ్రీ డౌట్ విత్ విచ్ వీ గెట్. రైట్. రైట్ సార్, మీరు చెప్పండి సార్, ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ మీరు ఒకే యూనివర్సిటీ గురించి గత 2 దశాబ్దాలుగా ప్రమోట్ చేస్తున్నారు. సో యూనివర్సిటీలో మీ రోల్ ఏంటి, మీ రోల్ ఏ విధంగా ఉంటుంది చెప్పండి సార్. ఇప్పుడు మీరే చెప్పారండి, 21 years నుంచి కంటిన్యూగా ఒకే యూనివర్సిటీకి ఒకే ఆఫీస్ నుంచి చేస్తున్నారు. దాంట్లోనే విట్నెస్ ఉంది అక్కడ. ఏంటంటే యూనివర్సిటీ సపోర్ట్ మనకు అలా ఉంది కాబట్టి మనం ఒక కన్సల్టెన్సీ లాగా దీన్ని మేము స్వీకరించలేదండి. ఒక సమాజానికి బాధ్యతతోటి ఒక మంచి క్వాలిటీ డాక్టర్స్ని సమాజానికి అందించాలనే లక్ష్యము మా కాలేజీ వాళ్ళతోటి మేము చేయి కలిపి అక్కడ సర్వీసెస్లో కూడా మేము పార్ట్గా ఉంటూ స్టూడెంట్స్తో పాటు కోఆర్డినేట్ చేస్తూ క్యాంపస్లోనే మ్యాక్సిమంగా టైం మేము స్పెండ్ చేస్తాం. అందువల్ల పేరెంట్స్ కూడా ఎక్కడ మా పిల్లలు అందరూ కూడా లోన్లీగా ఉన్న భావన ఉండదు. స్టూడెంట్స్ కూడా ఎప్పుడు కూడా సింగిల్ విండో, ఏమీ అవసరం ఉన్నా మన కన్సల్టెంట్స్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు కదా అన్న ఒక ధైర్యంతో వాళ్ళ స్టడీ ఎన్విరాన్మెంట్కి అటాచ్మెంట్ అవుతారు. అది మేము తీసుకొస్తున్న మెయిన్ ఫోకస్. అందులోనే అక్కడ ఏ విషయంలో అయినా, ఫ్యాకల్టీ విషయంలో అయినా అండ్ ఫుడ్ విషయంలో అయినా ప్రతి విషయంలో కూడా మేము ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ స్టూడెంట్స్కు వాటిలో ఇబ్బంది లేకుండా కాలేజ్ మేనేజ్మెంట్ తోటి మేము ఒప్పించి అవన్నీ ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. అండ్ మెయిన్ ఎవరు పేరెంట్స్కి ఏం అడుగుతున్నారంటే మా స్టూడెంట్స్ ప్రోగ్రెస్ ఏంటి, ఎలా వాళ్ళు కాలేజీలో వెళ్తున్నారు, అటెండెన్స్ ఎలా ఉంది, ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నారు, వీటి మీద వాళ్ళకి ఎక్కువ ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. మేము అక్కడ ఉండడం వల్ల, మేము అక్కడ అకాడమిక్స్లోనూ పార్టిసిపేట్ చేస్తున్న మేనేజ్మెంట్ తోటి కలిసి ఉండడం వల్ల ఎవ్రీ సెమిస్టర్కు స్టూడెంట్స్ యొక్క ప్రోగ్రెస్ అనేది మేము స్టూడెంట్స్కి అందుబాటులో ఉంచడం జరుగుతుంది. మేము ఈ సంవత్సరం నుంచి కొత్తగా సాఫ్ట్వేర్ డెవలప్ చేశాము. ఒక స్టూడెంట్కి ఏదైతే పాస్వర్డ్ ఐడి ఉంటుందో దానికి లింక్ పెడుతూ పేరెంట్స్కి షేర్ చేయడం జరుగుతుంది. పేరెంట్ ఇంట్లో కూర్చొని తన స్టూడెంట్ ఎవరైనా సరే తన యొక్క ప్రోగ్రెస్ని కానీ, అటెండెన్స్ కానీ, క్లాసెస్లో ఎలా చదువుతున్నాడని కానీ, మార్క్స్ ఎలా స్కోర్ చేస్తున్నాడు కానీ తను డైరెక్ట్గా చూసుకునే వెసులుబాటు మనం కలగజేయడం. సార్ మీరు చెప్పండి సార్, నేషనల్ మెడికల్ కమిషన్ ఫారెన్ వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్కి ఎటువంటి షరతులు, నిబంధనలు విధించిందంటారు? నేషనల్ మెడికల్ కమిషను 2021 నవంబర్లో కొత్తగా కొన్ని రూల్స్ తీసుకొచ్చారండి, గైడ్లైన్స్ తీసుకొచ్చారు. ప్రస్తుతము నేను చెప్పే సలహా కూడా దాని మీద నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయమంటున్నాను కొత్తగా జాయిన్ అవుతున్న వాళ్ళని కూడా, పేరెంట్స్ని కూడా. ఎందుకంటే కాలేజీ సెలెక్ట్ చేసుకోవడం ఒకటే కాదు, ఈ రూల్స్ని కూడా 100% ఆ కాలేజెస్ పాటిస్తూనే లేదా చెక్ చేసుకోవాలి. చాలా చిన్న విషయాలు కానీ మనకు లైఫ్కు సంబంధించింది ఇది. ఏమని చెప్తుందంటే ఇంతకుముందు వెళ్తున్న విద్యార్థులందరూ కూడా డ్యూరేషన్ కూడా ఎంతున్నా పర్వాలేదని వెళ్ళేవారు. అక్కడ లాంగ్వేజ్ కూడా ఏదున్నా చదువుకొని వచ్చేవారు. అక్కడ స్టడీలో ఏమున్నా కరికులం ఉన్నా చదువుకొని వచ్చేసేవాళ్ళు. దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండేది కాదు. ఎప్పుడైతే ఎన్ఎంసీ కొత్తగా ఈ యొక్క దీని మీద కాన్సన్ట్రేషన్ చేసిందో, విజన్ పెట్టిందో, ఈ 2021 గైడ్లైన్స్ ప్రకారంగా కొత్త రూల్స్ ఏంటంటే ఇండియాలో ఏ విధంగా అయితే ఎడ్యుకేషన్ డ్యూరేషన్ ఎంబీబీఎస్కి ఉందో అది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అంటే మన దగ్గర 4.5 years అంటే 54 months ఎడ్యుకేషన్ పీరియడ్ ఎంబీబీఎస్ది 54 months ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ప్లస్ దీనికంటే ఎక్కువ ఉండొచ్చు కానీ తక్కువ ఉండకూడదు. రెండోది, ఈ కోర్సుతో పాటుగా కెరికులం కూడా ఇంపార్టెంట్. మన ఇండియాలో ఉన్న 19 subjects ఆ కెరికులంలో ఉండాలి. ఇది చాలా జాగ్రత్తగా చూడాలి. మూడోది ఏంటంటే ప్రాక్టికల్స్ కూడా మన ఇండియన్ ప్రాక్టికల్స్ లాగా వాటిల్లో ఉండాలి. ఈ 3 మెయింటైన్ చేసి డిగ్రీ తీసుకొని వచ్చిన తర్వాత కంప్లీట్ 4.5 years అయిన తర్వాత ఎక్స్క్లూజివ్గా 12 months ఇంటర్న్షిప్ అదే కంట్రీలో అదే కాలేజ్ చేయాలి. ఇది బాగా వినండి, ఎక్స్క్లూజివ్గా. చాలామంది అక్కడనే మిస్గైడ్ అవుతుంటారు. ఏంటంటే కొన్ని కంట్రీస్లో ఫైనల్ ఇయర్ ఎడ్యుకేషన్తో పాటు ఇంటర్న్షిప్ ఇస్తున్నారు. అది మేబీ రిస్కే అది. ఎందుకంటే మనకి ఇక్కడ యాక్ట్లో చెప్పింది ఏంటంటే ఎక్స్క్లూజివ్గా ఇంటర్న్షిప్ ఆఫ్టర్ డిగ్రీ
మన ఇండియాలో డిగ్రీ చేసిన తర్వాత ఇంటర్న్షిప్ చేస్తున్నారు. అలాగని అక్కడ కూడా డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంటర్న్షిప్ చేయాలి, డిగ్రీ కాకముందు చేయకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. సో ఇది అయిన తర్వాత ఆ కంట్రీలో ఆ ప్రభుత్వం లోకల్స్కు ఉద్యోగం చేసుకోవడానికి ఎటువంటి లైసెన్స్ ఇస్తుందో అటువంటి లైసెన్స్ తోటి మన ఇండియాకు రావాలి, అంటే ఆ అర్హత సాధించాలి. సో అలా వచ్చినప్పుడు మాత్రమే మన ఇండియాలో ఎన్ఎంసీగా మనకు ఏదైతే పోటీ పరీక్ష ఉంటుందో దాన్ని నేషనల్ ఎగ్జిట్ టెస్ట్, నెక్స్ట్ ఎగ్జామ్ అంటారు. ఈ నెక్స్ట్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయడానికి హక్కు ఉంటుంది, అవకాశం ఉంటుంది. వీటిలో ఏమాత్రం ఉన్నా దానికి అవకాశం ఉండదు. ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అండి. సో అందువల్ల ఏంటంటే యాక్చువల్ చెప్పాలంటే వేరే కంట్రీ వాళ్ళు మన ఇండియన్ ఫ్యాకల్టీ ఎందుకు పెడతారు, ఇండియన్ సిలబస్ ఎందుకు పెడతారు, చాలామంది ఇది క్వశ్చన్స్ అడుగుతుంటారు. కానీ 2021 గెజెట్లో ఉన్న రూల్స్ మాత్రం క్లియర్గా చూసుకుంటే దానికి వాళ్ళ ఆన్సర్ దొరుకుతుంది. సో ఆ ప్రకారంగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ రూల్స్ని పాటిస్తే వాళ్ళ సక్సెస్గా అవుతుందండి. అదేవిధంగా అసలు మీరు ఎప్పుడైనా పేరెంట్స్ని ఆహ్వానించారా, మా క్యాంపస్ రండి ఏంటి అని వాళ్ళకి తగిన ఏర్పాటు చేస్తారా? ఇంకోటి మీరు ఇంతకుముందు చెప్పారు రూల్స్ అన్ని పేరెంట్స్ చెక్ చేసుకోవాలని. అసలు ఎలా చెక్ చేసుకోవాలి ఈ యూనివర్సిటీ ది బెస్ట్ అని రూల్స్ పాటిస్తుందని ఎలా చెక్ చేసుకోవాలి అంటారు? రైట్ అమ్మా, ఇప్పుడు నేను మొదలు చెప్పిన దాన్ని కంటిన్యూ చేస్తాను. ఏంటంటే ఇప్పుడు మీకు అదే చెప్పాను, మీకు ఏ కన్సల్టెంట్ అయినా ఓన్లీ 1 year 2 years 3 yearsలో ఈ యొక్క రుజువులు చూపలేడు. కనీసం ఒక టర్మ్ కంప్లీట్ చేసుకొని వచ్చిన గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేసి సక్సెస్ను తీసుకొచ్చిన ఒక కన్సల్టెంట్ మాత్రమే మీకు ఉపయోగపడగలుగుతాడు. మిగతా వాళ్ళందరూ రిస్కీ ఫ్యాక్టర్ ఉంటుంది. రిస్క్ ఉండద్దు అనుకుంటే మాత్రము వీటిని పాటిస్తే చాలా లైఫ్ సేఫ్గా సెక్యూర్గా మనము విజయం సాధించడానికి సుగమం అవుతుంది. సో అలా ఎందుకన్నానంటే ఎఫ్ఎంజీ ఎగ్జామ్ పాస్ అయ్యారంటే ఆ కాలేజీలో దాన్ని తగ్గట్టుగా ప్రిపరేషన్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఎన్ఎంసీ కొత్త రూల్స్ ప్రకారంగా అక్కడ ఫ్యాకల్టీ ఏముంది, అక్కడ కరికులం ఏముంది, అక్కడ ప్రాక్టికల్స్ ఏ విధంగా దోహదపడుతున్నారు, ఇవన్నీ చెక్ చేసుకోవాలంటే నేను చెప్పడం కాదు, కన్సల్టెంట్ చెప్పడం కాదు, అక్కడ ప్రాక్టికల్గా లైఫ్ లీడ్ చేసిన స్టూడెంట్ చెప్పడమే ఇంపార్టెంట్. సో లైఫ్ లీడ్ చేసిన స్టూడెంట్ ఎప్పుడు చెప్తాడు, తను ఇండియాకి వచ్చిన తర్వాత ఎఫ్ఎంజీ సక్సెస్ అయిన తర్వాతనే చెప్పాడు. ఇప్పుడు మా దగ్గర చూడండి, ఇప్పుడు 21 year జర్నీలో దగ్గర అప్రాక్సిమేట్లీ 2600 అబౌవ్ డాక్టర్స్ కంప్లీట్ చేశారు. వీటిలో మోర్ దాన్ 60% ఇప్పుడు పీజీలు కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. మీరు ఆలోచించండి, ఓన్లీ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ కాదు, మోర్ దాన్ 50 to 55%, 60% పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు, చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇంతమంది సక్సెస్ కారణం ఏంటి? ఆ యూనివర్సిటీలో అకాడమిక్స్ రూపకంగా క్వాలిటీ ఉందనే కదా. సో ఆ క్వాలిటీని నేను చెప్పడం కాదు, మా డాక్టర్స్ కానీ మా స్టూడెంట్స్ కానీ చెప్తేనే వాళ్ళకు అండర్స్టాండ్ అవుతుంది అనేది నా ఉద్దేశం. రైట్ డాక్టర్ హీనా, మీరు చెప్పండి, ఎఫ్ఎంజీ మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేశారు కదా, సో మీకు అసలు ఆ యూనివర్సిటీ ఎలా హెల్ప్ చేసింది, ఫ్యాకల్టీ ఎలా సపోర్ట్గా నిలిచింది అంటే ఏం చెప్తారు? అంటే యాక్చువల్గా నేను ఫస్ట్ ఇయర్ ఉన్నప్పటి నుంచే బాగా ప్రిపేర్ అయ్యాను. అండ్ మోర్ ఓవర్ అక్కడ అకాడమిక్స్తో క్లాసెస్తో పాటు కూడా మాకు యాజ్ నేను చెప్పాను కదా, ఫస్ట్ ఇయర్ అక్కడ అకాడమికల్గా ఏదైతే ఇయర్ వైజ్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయో మాకు సెమిస్టర్ ఎగ్జామ్స్, అదంతా ఆన్లైన్ మోడ్లోనే భానుప్రకాష్ సార్ అనేవారు పెట్టారనమాట. సో ఆ మోడల్ అనేది మాకు ఇప్పుడు వచ్చిన తర్వాత ఏదైతే స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామ్ అనేది ఉంటుందో దానికి బేసిస్గానే తీసుకొని అక్కడ మాకు ఎగ్జామ్ పెట్టేవాళ్ళు. అది ఒక మొత్తం ఇయర్ అంతా చదివి ఆ ఎగ్జామ్ చాలా ఈజీగా క్లియర్ అయిపోతుంది. సో అలానే అన్ని ఇయర్స్ అంటే 5 years అంతా క్లాసెస్, ఈవినింగ్ క్లాసెస్ మాకు బాగానే చెప్పేవాళ్ళు అకార్డింగ్ టు ఇంక్లూడింగ్ నార్మల్ క్లాసెస్ కూడా. కానీ ఫైనల్ ఇయర్ వచ్చేసరికి మాకు ఈవినింగ్ క్లాసెస్ ఫస్ట్ హాఫ్ అనేది అకాడమిక్ క్లాసెస్ పెట్టి ఈవినింగ్ మాత్రం బాగా చాలా కాన్సన్ట్రేట్ పెట్టి ప్రతి ఒక్క బెస్ట్ ఫ్యాకల్టీని తీసుకొచ్చారు. అండ్ అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే ఇక్కడ చాలా రెప్యూటెడ్ ప్రొఫెసర్స్ వచ్చారు మాకు అక్కడ టీచ్ చేయడానికి, ఇండియన్ ఫ్యాకల్టీ మాత్రమే వచ్చారు. సో చాలా ఈజీ అయింది. ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత ఎప్పుడైతే మేము ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చే ముందు కొంచెం ఏదైతే 5 months టైం అనేది ఉంటుందో అప్పుడు ఎలాంటి అంత స్ట్రెస్ లేకుండా జస్ట్ రివిజన్స్, ఆ నోట్స్ రివిజన్స్ చేసుకుంటే ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. సో అలానే దట్ వాజ్ హెల్ప్ఫుల్ ఫర్ మీ. రైట్ సార్, మీరు చెప్పండి సార్, విదేశాల్లో కూడా మన ఇండియాలో లాగానే అన్ని ఫెసిలిటీస్తో కాలేజెస్, యూనివర్సిటీస్ రన్ చేస్తున్నారు. సో అసలు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏపీ, తెలంగాణ స్టూడెంట్స్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటారు ఏంటి చెప్పండి? ఓకేనండి, మా అడ్మిషన్స్ తీసుకోవాలనుకున్న పేరెంట్స్కు మేము అందుబాటులో హైదరాబాద్లో కార్పొరేట్ ఆఫీస్ ఉంది, అమీర్పేటలో ఉంది. అలాగే విజయవాడలో బెన్ సర్కిల్లో ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ ఆఫీస్ ఉంది. అండ్ విశాఖపట్నంలో మనకు ఆఫీస్ ఉంది, అక్కడ కూడా మనము అప్రోచ్ కావచ్చు. కాకినాడలో ఒక ఐఎస్ఎం ఆఫీస్ ఉంది, తిరుపతిలో ఒక ఐఎస్ఎం ఆఫీస్ ఉంది. రీసెంట్గా కర్నూలులో కూడా మనం మన ఐఎస్ఎం ఆఫీస్ను ఓపెన్ చేయడం జరిగింది. ప్రతి ఆఫీస్లోనూ కూడా అడ్మిషన్స్, గైడెన్స్,
అండ్ కావాల్సిన ఎడ్యుకేషన్ సంబంధించిన అవేర్నెస్, అక్కడ రీజనల్గా ఉన్న స్టూడెంట్స్ డాక్టర్స్ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. వారితో చెక్ చేసుకున్నాకనే మన అడ్మిషన్ తీసుకోవడానికి కావాల్సిన ప్రాసెస్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. పాస్పోర్ట్ గైడెన్స్ కూడా మేమే చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఎవరికైనా పేరెంట్స్కు ఎడ్యుకేషన్ లోన్స్ కావాలంటే కూడా ఎడ్యుకేషన్ లోన్స్ కూడా మనం సపోర్ట్ చేయడం జరుగుతుంది, గైడెన్స్ ఇవ్వడం జరుగుతుందండి. రైట్. డాక్టర్ హీనా, మీరు చెప్పండి, క్లైమేట్ గురించి ఎక్కువగా తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడున్న క్లైమేట్కి అక్కడ వీళ్ళు సెట్ అవుతారా లేదా, లేకపోతే ఫుడ్ వీళ్ళకి సూట్ అవుతుందా లేదా అని ఆలోచిస్తూ ఉంటారు. సో అక్కడ క్లైమేట్ ఏ విధంగా ఉంటుంది, ఫుడ్ ఏ విధంగా ఉంటుంది? అక్కడ క్లైమేట్ ఫుడ్ దొరుకుతుందా? యా, ఫుడ్ అయితే ఏం ప్రాబ్లం లేదు. క్లైమేట్ కూడా మనకి నవంబర్ టు డిసెంబర్ టైంలో వింటర్ సీజన్ అనేది స్టార్ట్ అయ్యి ఫెబ్ టు మార్చ్ వరకు ఉంటుంది. ఆ టైంలో కొంచెం చల్లగా ఉంటుంది, కానీ మెల్లమెల్లగా మన బాడీ అనేది ఆ క్లైమేట్కి అడాప్ట్ చేసుకుంది. అండ్ మోర్ ఓవర్ మేమైతే ఫస్ట్ ఇయర్లో ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసాం ఆ క్లైమేట్ని, వెదర్ చేంజ్ అయినా కానీ ఏమైనా కానీ. అండ్ ఫుడ్ విషయం వచ్చేసరికి మాకు చెప్పాను కదా ఆల్రెడీ, గర్ల్స్కి సపరేట్ హాస్టల్ ఉంటుంది. అక్కడ షెఫ్ కూడా మాకు సౌత్ ఇండియన్ షెఫే ఉంటారు. సో ఫుడ్లో ఎలాంటి ప్రాబ్లం మాకు రాలేదు. ఇన్ కేస్ మాకు ఫుడ్లో ఏమైనా ప్రాబ్లం వచ్చి మాకు నచ్చకపోతే అక్కడ ఉన్న వార్డెన్స్కి కానీ లేదంటే డైరెక్ట్ మేమైతే సార్నే మాట్లాడే వాళ్ళము. సార్ ఏమైనా ఉంటే చేంజెస్ చేసేవాళ్ళు. అక్కడ ఎప్పుడు అవైలబుల్లో ఉంటారు సార్? ఎవ్రీ టైం అవైలబుల్గా ఉండేవాళ్ళు. రైట్ సార్, ఫీజ్ డీటెయిల్స్ కూడా చెప్పండి. ఎప్పుడెప్పుడు ఎంత పే చేయాలి, ఎలా ఉంటుంది ఫీజ్ అనేది? మా ఐఎస్ఎస్ఎం 2 క్యాంపస్లు ఉన్నాయి. బిష్కేక్ అనేది క్యాపిటల్ సిటీ ఉన్న సెంట్రల్ క్యాంపస్లో మీకు 5.5 yearsకు 11 సెమిస్టర్స్ కలిపి 29 lakhs ఎడ్యుకేషన్ ఫీజు అవుతుందండి. అండ్ ఇంకొకటి ఎలైట్ క్యాంపస్ అని 140 kilometer డిస్టెన్స్లో ఉంది. అక్కడ మీకు 5.5 years కలిపి 11 సెమిస్టర్స్కు 21 lakhs అవుతుందండి. కంప్లీట్గా అకామిడేషన్ ఫుడ్ అనే కలుపుకుంటే 9 lakhs దాకా వస్తుందండి. దిస్ ఈస్ ద ఎక్స్పెన్సెస్. అంటే బ్యాక్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్ అన్ని వీళ్ళు గైడ్ లైన్స్ అంటే మనం గైడెన్స్ ఇస్తామండి. దానికి కావాల్సిన రూల్స్, రెగ్యులేషన్స్, వాళ్ళకి షూరిటీకి సంబంధించిన ఆ యొక్క ప్రాపర్టీకి సంబంధించిన గైడ్ లైన్స్ అన్ని కూడా మేము వాళ్ళకు అవేర్నెస్ చేసి ఎడ్యుకేషన్ లోన్స్ కూడా మేము గైడ్ లైన్స్ ఇవ్వడం జరుగుతుందండి. రైట్. అంతే విధంగా ఇప్పుడు కొత్తగా ఎవరైనా స్టూడెంట్స్, ఇప్పుడు ఈ జనరేషన్ స్టూడెంట్స్కి ఫారెన్ వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళకి మీరు యాజ్ ఎ సీనియర్ కన్సల్టెంట్గా ఉన్నారు కాబట్టి ఏం సజెస్ట్? యాక్చువల్గా నేను ఇందాకనే చెప్పానండి, ఓన్లీ మీరు ఇంటి దగ్గర కూర్చొని కాలేజ్ సెలెక్ట్ చేసుకోవద్దు. మీరు డైరెక్ట్గా ఇంటి దగ్గర కూర్చొని యూట్యూబ్లో చూసి, ఇన్స్టాగ్రామ్లో చూసి, రీల్స్ చూసి మీరు వాటిల్లో ఉన్న మెటీరియల్ను మీరు ఫైనల్గా సెలెక్ట్ చేసుకుంటున్నామని కదని ఓదపడద్దు. మీరు యూనివర్సిటీకి సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న ఆల్రెడీ కంప్లీట్ చేసిన ఆ కాలేజ్ నుంచి వచ్చిన డాక్టర్స్ను, పూర్వ విద్యార్థులను కానీ, చదువుతున్న విద్యార్థులను కానీ, డాక్టర్స్ని కానీ, పీజీ ఎంతమంది చేస్తున్నారు, డాక్టర్గా ఎంతమంది సెటిల్ అయ్యారు, వీటి వివరాలన్నీ కనుక్కొని వారి ద్వారా వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్ని షేర్ చేసుకున్న తర్వాత మంచి ఒక కంక్లూజన్ రావడానికి అవకాశం ఉంటుంది, దోహదపడుతుంది. చాలామంది ఇక్కడ చెప్పేది ఒక బడ్జెట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక బడ్జెట్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలంటే మన పూర్వ విద్యార్థులు, డాక్టర్సే మీకు ఉపయోగపడతారు. మా దగ్గర ఎడ్యుకేషన్ సంబంధించిన ఫీజులు ఏవైతే చెప్పామో, ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యేటప్పుడు ఏదైతే ఉందో ఫైనల్ సెమిస్టర్ కట్టే వరకు కూడా ఒకటే ఫీజు ఉంటుంది, ఎక్కడ చేంజెస్ ఉండవు, ఏమాత్రం మార్పులు ఉండవు. ఇవన్నీ కూడా మాకు నియరెస్ట్ ఇప్పుడు మీకు చెప్పిన బ్రాంచెస్లో ప్రతి చోట మీరు వెళ్తే డైరెక్ట్గా మీకు అన్ని బుక్లెట్స్ కానీ, ఫీ స్ట్రక్చర్స్ కానీ, అండ్ డాక్టర్స్ నంబర్స్ కానీ, పీజీ డాక్టర్స్ నంబర్స్ కానీ అన్నీ మీకు అందజేయడం జరుగుతుంది. మీరు హ్యాపీగా వాళ్ళతో చర్చించి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ వీడియోస్, వాళ్ళ ఫోటోగ్రాఫ్స్, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత మీరు జాయిన్ అవ్వడానికి అవకాశం కల్పిస్తుందని నేను చెప్తున్నాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంబీబీఎస్ ఫారెన్లో చదువుకోవాలనుకున్న స్టూడెంట్స్కి మంచి గైడ్లైన్స్, మంచి సజెషన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ హేనా, థ్యాంక్ యూ కావ్యశ్రీ. ఇది ఇవాల్టి ఏబిఎన్ దిక్సూచి. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.